70 లక్షల రూపాయల వైద్యం కోసం సొంత ఇల్లు సైతం అమ్ముకున్న కుటుంబం. ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని మెరుగు శివకృష్ణ డిమాండ్. మల్కాజిగిరి పుట్టుకతోనే వీల్ చైర్‌కే పరిమితమైన 21 ఏళ్ల రాహుల్ కుటుంబం దయనీయ పరిస్థితుల్లో జీవిస్తోంది. అతడికి ప్రభుత్వం అత్యవసరంగా డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు మంజూరు చేయాలని తెలంగాణ వికలాంగుల హక్కుల సాధన సమితి రాష్ట్ర జనరల్ సెక్రటరీ మెరుగు శివకృష్ణ విజ్ఞప్తి చేశారు. రాహుల్ వైద్యం కోసం అతని తల్లిదండ్రులు ఇప్పటికే 70 లక్షలకు పైగా ఖర్చు చేసి చివరకు సొంత ఇంటిని కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఆయన తెలిపారు. ప్రస్తుతం సొంత ఇల్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ కుటుంబానికి ప్రభుత్వం మానవతా దృక్పథంతో అండగా నిలవాలని కోరారు. ఈ విషయాన్ని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించి జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి రాహుల్‌కు డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు మంజూరు చేసే దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు మెరుగు శివకృష్ణ వెల్లడించారు. దివ్యాంగుల సంక్షేమం కేవలం పథకాలకే పరిమితం కాకుండా ఇలాంటి అత్యవసర కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఉద్యమకారుడు నర్సింగ్ వెంకన్న, రామ్ యాదవ్, సీనియర్ జర్నలిస్ట్ చింతల విజయ్, బలగం టీవీ సీఈఓ, స్టార్ న్యూస్ టీవీ 9 రఘు తదితరులు పాల్గొన్నారు.